అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ, వైట్ రైస్. ఇది మా ఆయన కోసం. చికెన్ బిర్యానీ తినడు, చికెన్ తినడు, ఓన్లీ వెజ్ తింటాడు. గుడ్డు తింటాడు కానీ చికెన్ తినడు. మా ఆయన నాన్ వెజ్ ఏది తినడు, మటన్ తినడు, ఏం తినడు, జస్ట్ ఒక ఎగ్ మాత్రమే తింటాడు. మొత్తం వెజిటేరియన్స్ అన్నమాట. రైతా ఈ రైతా ఎవరు చేసి? మా చిన్నోడు చేసిండు. జీవు గాడి చేసిండు. జీవు అంటే చిన్నోడు వీడియో తీస్తుండు. పక్కన ఆనియన్స్, లెమన్, ఎగ్స్ పెట్టిండంట. మా తమ్ముడు కోకులు తీసుకొచ్చిండు, నేను తినడానికి కూర్చున్నా. మా అత్తమ్మ బిర్యానీ చేసింది. పక్కన పెట్టు. డైట్ కోక్. టేస్ట్ ఎట్లుంది చిని? మంచిగా ఉందా విక్రమ్? నీకు బయట హోటల్స్ కన్నా ఇట్లా హోమ్ మేడే బాగుంటుంది. మాత్రం మంచిగా వేసింది, స్పైసీ లేదు, అంత ఏం లేదు, మంచిగా తినేయచ్చు ఎవరన్నా. నాన్న తమ్ము చిన్నడా స్టార్ట్. మొత్తం కాల్ చేయరా ఈ టైంకి 1 lakh ఇస్తా నలుగురికి. సాయంత్రం దాకా లేదు ఇప్పుడే తినాలి. నువ్వు తింటావు ఫుడ్, నువ్వు తింటావు. మీరు తింటారా? 1 lakh వస్తుంది ప్రైజ్ మనీ. నలుగురు కలిసి ఆ గిన్నె మొత్తం ఖతం చేయాలి. గిన్నె మొత్తం తినేది 1 lakh. అమ్మాయి దిగితే ఈ రుజుసు చూడు ఇంకా గిన్నె చూస్తారు వీళ్ళు ఎంత ఉంది, ఏంది, తిందామా లేదా అనేసి. మా ఆయన విక్రమే చేస్తాడు. ఎందుకు చేయడం? అన్ని చేయవా? ఎందుకు చేయవు? చేస్తావుగా. వీడియో ముందు చేయనా అంటున్నావా? అన్ని చేస్తాడు విక్రమ్. తినకుండానే బాగుంది అంట. చూడడానికి బాగున్నా, టేస్ట్ అయ్యిరా. టేస్ట్ చేసి చెప్పుడు. ఏ ఇది చెప్పాలి, ఇది అబద్ధం కాదు. ఇక బకాన్ దాంట్లో ఎత్తుంది, ఈమె దాంట్లో ఎత్తుంది, ఈయన దాంట్లో కొద్దిగానే ఉంది, ఈయన దాంట్లో అయిపోయింది. ఇంకా గిన్నె ఎంత ఉంది? 1,00,000 రూపాయలు ఎంత తీసుకుంటారు ధర చూస్తా. మా డబ్బాలలో ఇదేమో మా మమ్మీ వాళ్ళకి, అంటే పోతున్నాం ఊరికి వెళ్తున్నాం కదా. ఇదేమో అమ్మమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి. బిర్యానీ చేసినాం కదా, ఊరికి ఎట్లాగ వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి పార్సల్ తీసుకెళ్దాం అనేసి. అందుకే ఎక్కువ చేసినాం బిర్యానీ. బాగుంది, చాలా బాగుంది. బాయ్, మళ్ళీ రా, తొందర రారి, ఊరికి వెళ్దాం. విక్రమ్ అక్క కోసం. బాయ్. వచ్చిందా? తీసుకెళ్ళడానికి విక్రమ్ కంటే చేతులు బాగా నొప్పి వస్తున్నాయంట. ఎందుకంటే జిమ్ కి వెళ్తుంది కదా, అందుకే. హాయ్ చెప్పు. వీడియోనే తీయట్లేడు. తీసిండు, సౌండ్ వచ్చింది నాకు టిందని. తీయలే వీడియో తీయకముందే హాయ్ చెప్పేస్తుంది. ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్. ఆయన తీస్తున్నాడు. డాడీ హాయ్. రోజు ఇదే పని ఉందా? హాయ్. మా డాడీ కూడా యూట్యూబరే. చిన్న చిన్న చిన్న
డాడీకి షెడ్కి ఏమో అంటింది డాడీ. అదే నిన్న అంటిందాడ నిన్న అందరిది నచ్చింది ఇప్పుడైతే మేము ఊరికి వెళ్తున్నాం. ఊరికి పోతున్నాం. ఇప్పుడైతే మేము ఊరికి వెళ్తున్నాం. ఎందుకు? ఇందాక చేసిన బిర్యానీ ట్రిప్ వీళ్ళకి హెడేక్ వస్తుందంట, టీ కావాలంటే రోజు రోజు తిప్పి 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 కాళ్ళు నొప్పులు వస్తలేదు. అంతేనా? అందుకే టీ కావాలా? मात्रा आर्गो का जा रही है मैं कत्ता कत्ता फिर जो देख के लाऊंगा मैं मात्रा आज गए फेर लाऊं बस से मजा फेर लाऊं अरे फेर लाऊं बस से ले जाऊं घर 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 फेर लाऊं आधार कार्ड फ्री चंदा. हां ये आधार कार्ड फ्री नी కూడా ఆధార్ కార్డ్ ఫ్రీ. మీ డాడీకి మిషాల్ తీసేస్తారు ఫ్రీ. తేజజీ వాళ్ళకి అమ్మల డ్రెస్ లేసాలి. కాడియరే బ్రేక్ జల్దీ ఎక్సలరేటర్ జల్దీ కాదు చందా, తిప్పేటప్పుడు నేను బ్రేక్ వేస్తున్నా, అది తిప్పేటప్పుడు కూడా మనం స్పీడ్ గానే తిప్పేయాలి, అయితే ఈజీగా తిరుగుతుంది. నేను స్లో చేసి తిప్పుతున్నా. ఈ డ్రైవింగ్ క్లాస్ లో చిన్నోడు చూడండి ఫస్ట్ అప్పుడు సెకండ్ థర్డ్ మోటో పెద్దోడు లాస్ట్ లాస్ట్ ब्रेक पर न ये पर दे काल टांग मिलन जा रही నేను एक बार हाई सीक्रेट जो सही खा हे కాదు డాడీ కాలి से माइलेज होता డాడీ. ड्राइविंग क्लासेस मुच्चेटन्न वो जो सिखाता नहीं वो तो ड्राइविंग वो लाइसेंस अंदर आओ वो दरातानी ओरा खापाला वो रखा ला बान खरीच को ओरा जो काय चाव झाला ए बा कोणकोणतो वो सकाळी वो प्लीज वो पाडा चकडाना ఏ వీడియో చిన్న డొక్కు కారు. ఎందుకురా డొక్కు కార్ తీసుకుంటా. డొక్కు కార్ లేదా డొక్కు కార్ అని ఆడ ఆ, తెచ్చా అదే అది అమ్మేసి మళ్ళీ కొత్త కారు మళ్ళీ నా కార్ తీసుకుంటాడంట నేనేం తీసుకుంటాను. నాది నడపడానికి ఏమొద్దు నీది ఏమొద్దు కొత్తది దానంత డొక్కని ఇంకోట్లేదు. అప్పుడు మంచిగా అయ్యింటుడా. వారు నా పెళ్లి వెనక కాయ కార్ లేవు కదా నేను చలా సరిగ్గా ఈ మాట గుర్తు పెట్టుకోండి. పెళ్లి అయ్యారంట. ఎక్కడి బాడీ గార్డ్ ఏదో జిమ్ కి వెళ్తుంది కదా, అవన్నీ తీసి చెప్తున్నా అన్న. ఊజ్ కామ్ కర్ జిమ్ కి వెళ్తే బాడీగార్డ్ అవుతాడా డాడీ? అదే దొరే మీరు వస్తారేమో మీకోసం సాగు తీసుకో యాదగిరిగుట్ట పోదు. ఏం కావాలా చెప్పురి, ఏం కావాలి? బాదం టీ బాదం టీ ఇది బిర్యానీ ఫస్ట్ అంతా గలీజ్గా బాదం టీ. బాదం టీ అంట. బాదం టీ బాగుంటుంది బాదం టీ ఆమె తీసుకుంటాం అవి వచ్చినాక చూడలేదు ఏ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్. టేస్ట్ చూస్తే నీకు అర్థమైంది. బాదం చాయ్ అంటే ఇది. బాదం టీ ముందు ఆధార్ చూడు, ఇప్పుడు ఎట్లా ఆధార్ చూడు, ఇది ఆధార్ చూడు మన ఏ బామ్మ రాయట్లేదు నోట కూడా పోయలేదు, నోట కూడా పోలేదు. ఏ పదండ్రా ఇక్కడ వరకు వచ్చినావా నువ్వు? డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకి ఏమొస్తుంది, ఏం రాదు. మా డాడీకి వస్తుందా రాదు. డాడీ ఏ బా నేను
డాడీ ఇబ్రహీంపట్నంలో నాకు రాంది నువ్వు చూసి నేర్చుకున్నావురా? నాకు నేనే అది యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా బా. నా పక్కన కూర్చొని నా కారు నడిపి మళ్ళీ నాకే రాదంటావురా? నాకు నేను చూసి నేర్చుకోలేంట, నన్ను చూసి నేర్చుకున్నట, నిన్ను చూసి నేను నడిపేదాన్ని బట్టి చూసి నేర్చుకున్నట. అట్లా ఏకల వీడు అంతే. ఈ గురుదర్శనంగా ఇప్పుడు కాలిస్తాడు. నెట్టిన్ ఇంకా అయిపోలే ఇది ఇప్పుడు టర్నింగ్ లో తీసుకోవాలి. ఎన్ఐటి క్లాసెస్ చెప్పాలని ఆంజనేయ స్వామి ఫుడ్ టెంపుల్ వెళ్ళాలి, ఫేమస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆరెంజ్ డ్రెస్సులు ఇస్తుంది. మా డ్రెస్ మీద పడ్డమే నేను. అవునా, నాకైతే ఈ రోజు విచిత్రం అనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ అయితే వచ్చినప్పటి నుంచి మా డ్రెస్సులే చూస్తుంది సిరి అయితే. సేమ్ ఆరెంజ్ కలర్. ఓకే, ఫస్ట్ బ్లాక్ అయితే మౌనిక ఓకే, తమ పింక్ రెడీ అయితే అయితే నేను చెప్తా ఓకే. చూడు. ఫస్ట్ మౌనిక తమ రెడీ అవుతుంది, నేను చూస్తాడు ఏమున్న డ్రెస్ అది, దాని దగ్గర తీసుకొని వేసుకుంటాడు. ఎప్పుడో గమనించిన ఆయన అడిగాడు మళ్ళీ ఇది వేసుకోవాలి అది. అవుతుంది అనుకోవచ్చు. ప్రతిసారి మాకు అనుకోకుండానే అయిపోతుంది మ్యాచింగ్. అస్సలు ఈసారి నా కళ్ళు మూయి ఏ నెక్స్ట్ డ్రెస్ మీద చేయబెట్టి నెక్స్ట్ టైం ఎట్లా తెలుసు ఇక తీరు జీవన్ కూడా మ్యాచింగ్ సేమ్ ఫ్యామిలీ మ్యాచింగ్. అప్పుడు బ్యాండ్ బ్యాచ్ పక్కన ఎట్లా డాన్స్ చేయ ఒకసారి, డాన్స్ చేయ ఇప్పుడు. ఒకసారి ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక వీడియో తీసుకున్నా. మా మామయ్య బట్టిది ఇదంతా. మా మామయ్య ఇక్కడే ఉన్నట్టున్నాడు. లేడు, మామయ్య ఇక్కడ లేడు. ఇది మాది. అది వచ్చేసింది నాన్న. హాయ్. ఏమైందమ్మా అట్లున్నావు? బిర్యానీ తెచ్చి నీకోసం. బిర్యానీ దాని దగ్గర మా అమ్మ మటన్ కూర వేసుకుంటుంది. జోరుంది ఈరోజు మా అమ్మమ్మది. ఏమైంది ఏమైంది? అప్పుడెప్పుడో తీసిన వీడియో ఇది, దాన్ని చూసి చిన్న చిన్నగా అదంతా చూసుకొని మీకు అవసరమా? చూపియనా విక్రమ్ చూపిస్తా. బాయ్ అప్ యా బాయ్ అప్. బాయ్. అమ్మ ఎట్లా తీస్తుండు? రైట్ సైడ్ నేను చెప్పిన తర్వాత చెప్పినావు కానీ మీకు తెలుసా మేకలకి గొర్రెలకి తేడా? తెలుసు. అయింది. ఏదా మేకలు నల్లగా ఉంటాయి, గొర్రెలు అవి నల్లగా ఉంటాయి. వేరే వేరే వాటి చూస్తే గుర్తుపట్టేస్తాం మనం. నీకు అది కూడా తెలియదు. ఆవుకి ఎందుకు తేడా? చిన్నగా ఎద్దు తెలియదు, ఆవు తెలియదు, అందరికి ఆవే అనేది, అన్నిటికీ ఆవే అనేది. తర్వాత నేను తెల్లవాటికి కూడా బర్రెనే అంటుండే. ఆవులు అవి ఆవులు యాక్చువల్ గా, నేను ఆవులకి బర్రెలు అంటుండే. ఫారెన్ లో పుట్టినావు కానీ బర్రెలు కూడా ఎక్కడ పుట్టావని అడుగురా. ఏడ పుట్టిన వచ్చి నేను పుట్టావంటాను. ఏడ పుట్టి బోడకుండలా మరి ఫారెన్ లో పుట్టినట్టు చేస్తా. కాదు, ఇబ్రాహీంపట్నంలో. నువ్వు బోడకుండలో పుట్టావే నువ్వు. కాదు, ఇబ్రాహీంపట్నం హాస్పిటల్ లా.
ఏం హాస్పిటల్ అది? మంజుల హాస్పిటల్. మేమందరం అలానే పుట్టినాం. మా అత్తమ్మ మస్తు హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కావాలన్న ఆఫీసర్ చూడు వీళ్ళు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుందని మస్తు హ్యాపీగా ఉంది. లోపల లోపల మురిసిపోతుంది, కానీ బయటకి చేయట్లేదు. దేవాలయం ఇక్కడ గుడి చూడు, అమ్మవారి గుడి బాగుంది. ఏంది ఈ ఆవులు బర్రెలు బ్రౌన్ కలర్ ఆవులు. ఇప్పుడు కరెక్ట్ చెప్పింది. అది జెసి ఆవు ఒకటి. ఇంకేదో చెప్పిండు. ఇప్పుడైతే కరెక్ట్ చెప్పినాడు. ఇప్పుడు లెఫ్ట్ పోతే మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇట్లా పోతే హైదరాబాద్, అటు పోతే హైదరాబాద్, ఇటు పోతే మా ఊరు, ఇటేమో మా అమ్మ వాళ్ళ ఊరు. దగ్గర దగ్గరే ఉంటుందండి. చెల్లె బొంబాయి. బాగా తెలుసు. చెప్పు విక్రమ్. మాక్సిమం 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. నిజమే. విడదీరా 10 members ఉన్నారు. బావా నీ బరైపే మా ఇంటికి నాకు మడతలు, నాకు మడతలు ఎంత మంది వస్తారో ఏమో తెలియదు. వస్తారో రారో మరి. వస్తారు వస్తారు. బావ అవుతాడు కానీ బావ అని పిలవదు. కానీ ఫిట్ చేసుకుని నెంబర్ ఏమో బావ అని సేవ్ చేసుకుంది కానీ పిలవదు ఎప్పుడు. బావ అనంత మీ మామకి ఇష్టం ఉండదు. అదే మా మామయ్య ముడిచిపోతుండు. మీ అత్తమ్మ చెప్తే ఇష్టం ఉండదు కానీ పక్కలు ఎవరు చెప్పినా ఇష్టం ఉంటుంది. అది కూడా పెట్టింది, అది పెట్టింది. వీడియో ఫుల్ పోతుంది ఇక. నేనంటే ఇష్టం ఉండదు నీకు నేను చెప్తే. పెళ్లి కాని వాళ్ళు ఎవరు చెప్పినా ఇష్టమే. పెళ్లి నాతోనే, ఇంకా నాకు బావ అనడమే. ఎందుకో నీకు అంటే నష్టమేముంది? బావనే కదా నువ్వు. నువ్వు బావ కావా? ఏమైతావు చెప్పు మరి. ఏమైతే ముందు నుంచి పెళ్లికి అయినా బావనే, కాకపోయినా బావనే కదా. అత్తమ్మ ఫీల్ అయిపోయింది. నేను చెప్పొద్దంట. ఫీల్ అయినట్టుంది. ఏడు అత్తమ్మ, నువ్వు ఏడు వాళ్ళ అత్తమ్మ. రైట్. ఇప్పుడైతే మేము ఎంట్రీ అవుతున్నాం. గుడి దగ్గరే ఉంటారు మా నాయనమ్మ వాళ్ళు. మా అమ్మ వాళ్ళ గుడి దగ్గర ఉంటారు. ఫోన్ తీసుకురే. చెప్పు ఇక మీ అమ్మ గురించి చెప్పు 2 మాటలు. ఇగో మీ అన్న అని చెప్పు. పో మీ పెద్ద నగలు. తాత అయ్యప్పు, మామ అయ్యప్పు. ఫేమస్ ఆర్టిస్ట్ డ్రైవర్ రా. అందరి ఫ్రెండ్స్ అంట. ఇదంతా పొలం అన్నమాట. ఇదంతా పొలమే. ఇక్కడ అటు సైడ్ అంతా ఉంది వాళ్ళదే, అంతా వాళ్ళదే. ఎవరిది వాళ్ళకి పని చేసేది. ఇక్కడ మా అమ్మ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఇదంతా హైవే అవుతుందంట. ఇప్పుడు నెక్స్ట్ హైవే. నెక్స్ట్ ఈ నుంచి అన్ని బండ్లు పోతాయి. ఇక పెద్ద హైవే. అది ఎక్కడి నుంచి అవుతుంది ఈ నుంచేగా తెలియదు, ఎక్కడి నుంచి ఉందో తెలియదు. ఎన్ని ఇయర్స్ పడుతుంది అత్తమ్మ? ఇంకా అదేమో తెలియదు. 10 years పడొచ్చు. 10 years తర్వాత ఇదంతా ఏం కాదు కానీ 5 years. 2-3 years 4-5 years లో అయిపోతుంది. 4-5 years లో ఇక్కడ ఒక పెద్ద హైవే 8-way హైవే. అది ఎటు నుంచి వస్తుంది ఏంటి అనేది తెలియదు కానీ ఈ ఏరియాలో మాత్రం వస్తుంది. 8-way హైవే అని చెప్పు. 8-way హైవే మాత్రం పడుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలి? పని చేసుకుంటారు ఇక్కడ. ఏటైనా మొత్తం ఉంటుంది. ఇది గుడి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మేము ఆల్రెడీ నాన్ వెజ్ తిన్నాం కదా, బయట నుంచి బంగారు మైసమ్మ. తల్లి. నిన్న మొన్న ఇక్కడ పూజలు అయ్యింది కానీ మేము రాలేదు. నిన్న మొన్న ఇక్కడ పూజలు అయింది కానీ మేము ఇక్కడ రాలేదు. కొంచెం నాకు ఉన్న తమ్ముడు ఒకడే, ముగ్గురు అన్నలు ఒక తమ్ముడు. ఇక్కడ జరిగిన హోమాలు యజ్ఞాలు అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ అంతా మిస్ అయిపోయింది. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ
తమ్ముడు చనిపోయింది, తమ్ముడే కదా, ఆ తమ్ముడు చనిపోయిండు. అందుకే ఇక మేము రావద్దు కదా అనేసి రాలేదు 2 రోజుల నుంచి. ఇదంతా క్లియర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వచ్చి కలిసిపోదామని వచ్చింది వాళ్ళు ఇక్కడికి. వాళ్ళు ఇక్కడే ఉంటారు పొలంలో. ఇక్కడ ఎందుకు ఉంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ గుడి కోసము గుడి దగ్గర పంతులు ఉండాలి కదా, కంపల్సరీ పంతులు ఉండాలి కాబట్టి ఇక్కడ పూజారి గారి కోసం ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఒక్క ఆయన ఉండలేడు కదా, అడవిలో కొంచెం ఇక్కడంతా అడవిలా ఉంది కాబట్టి ఒక్క ఆయన ఉండలేడు. అందుకోసం ఆయన కోసమని అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఊర్లో ఇల్లు ఉంది, అక్కడేమో అన్నయ్య వాళ్ళందరూ ఉంటారు. చూపిస్తున్నా అందరికి మాత్రం యూట్యూబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనకి ఏంటంటే మాది యూట్యూబ్ ఛానల్ నడవాలి. మా చెల్లె వస్తుంది. అది భయపడుతుంది బాగా. తాతకి అమ్మ వాళ్ళకి ఏమన్నదు, మనం కొత్తలు కనిపిస్తున్నాం కాబట్టి అది భయపడుతుంది. అది భయపడుతుంది అన్నది. ఏ మంచిది ఇది. అది కొడుతుంది అమ్మమ్మ. అది అమ్మో ఇంత దూరం అంతది. ఏ సర్వం ఇక్కడ అమ్మవారి గుడి ఉంది కదా, ఇక్కడ అమ్మవారు అయితే బంగారు మైసమ్మ తల్లి అన్నమాట. అమ్మవారి దగ్గర మనం నాన్ వెజ్ తినిగినా వెళ్ళొచ్చు, వెళ్ళి మొక్కేసి రావచ్చు. కానీ మేము గర్భగుడిలో అయితే వెళ్ళట్లేము కదా, బయట నుంచే మొక్కేసి వస్తాం కాబట్టి ఇక్కడ నాన్ వెజ్లు ఆటలు అవి ఇట్లా కట్ చేస్తాము. అవి అమ్మవారికి ఎక్కిస్తాం కదా, మైసమ్మ అమ్మవారు కాబట్టి బంగారు మైసమ్మ తల్లి అనమాట. చాలా పవర్ఫుల్. మీరు ఎవరన్నా రావాలనుకుంటే కన్నా రావచ్చు. ఇక్కడ ఊరు వచ్చేసి తక్కలపల్లి తండ, యాచరం మండలం అనమాట. దోసకాయలు తెంపుకొచ్చినాం బాయ్ చెప్తా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే సండే రోజు మా డే ఇలా ఉండే. మీకు ఎలా అనిపించింది? సండే రోజు మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు? సండే రోజు మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. సో ఇదే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పచ్చు. నెక్స్ట్ వీడియోలో అత్తమ్మ మళ్ళీ కలుస్తుంది. లవ్ స్టోరీ చందన్ మామది అదే పవన్ విక్రమ్ మీకు లవ్ స్టోరీ చెప్తాను నేనంతా మీకు. మీకు అత్తమ్మది మా మామది లవ్ స్టోరీ కావాలంటే Comment చేయండి. లవ్ స్టోరీ కాదు మాది, లవ్ స్టోరీ మనం క్రియేట్ చేద్దాం అత్తమ్మా. మేము వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.